దేవుడా ఇప్పుడు ఇక నూనెల మీద పడ్డారు కల్తీనికి అన్నీ అయిపోయినాయి ఇక ఈ కొబ్బరి నూనెల మీద పడ్డారు ఇక ఈ కల్తీ నూనెలు మనం తెలిసి తెలియక పెట్టుకున్నాం అనుకోండి జుట్టు మొత్తం ఊడిపోతుంది గుండు గుండు అయిపోతుంది మనం పిల్లలకు కూడా పెడతాం ఆ చిన్నోళ్ళు ముసలోళ్ళు ముతుకోళ్ళు వయసులో ఉన్నోళ్ళు కూడా పెట్టుకుంటా ఉంటారు ఇక తెలియక కల్తీ నూనె పడితే అంతనే సంగతులు గందు కోసమనే పోలీసులు ఈ కల్తీ నూనె ఎట్లుంటుంది దాన్ని ఎట్లా మనం పసిగట్టాలి దాన్ని ఎట్లా మనం జాగ్రత్త పడి దాన్ని వాడకుండా ఉండాలి అనేది మస్తు చెప్పిల్లబ్బా ఎందుకంటే ముందే చెప్తున్నా ఇది నేనేమో సొంతంగా చెప్తున్నాను అనుకుంటారు కాబట్టి ముందుగానే చెప్తున్నా ఇక మరి ఆ వీడియో అందరికి అందుతుంది నాకైతే తెలియదు కానీ నేను చెప్పే వీడియో నా పేజీలో అయితే చాలా మంది చూస్తారు కదా ఓ 50,000 మంది చూసినా కూడా ఎంతో మందికి ఉపయోగపడుతుంది కదా గందు కోసమే నేను కూడా చెప్తున్నా ఈ పారాషూట్ దాంట్లో ఇప్పుడు వచ్చే కల్తీ నూనెను ఎట్లా గుర్తుపట్టాలి మన డబ్బాలన్నీ సేమే ఉంటుంది గందుకనే దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి జుట్టు ఖరాబ్ కాకుండా మొత్తమే బోడుగుండు కాకుండా ఎట్లుండాలి అనేది చెప్తున్నా మీరు కూడా ఏం చేయాలి మీరు కూడా నలుగురికి ఉపయోగపడాలి ఇస్తుంటే ముచ్చట్లు కాబట్టి మీరు కూడా నలుగురికి షేర్ చేయాలి గట్ల గట్ల అందరికి ఏరింది అనుకోండి గిన్నె కూడా ముచ్చట వాళ్ళకు కూడా తెలుస్తుంది జర వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు ఈరోజు చూస్తున్నారు కదా నా దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి చెప్పాలంటే ఈ 2 డబ్బాలు కూడా నాయి కల్తీ నూనెలు అయితే ఏవి లేవు 2 కూడా నిజమైనవి ఎట్లా అని చెప్తున్నా అంటే ఒక డబ్బా పక్కకు పెట్టి ఒక డబ్బానైతే పట్టుకుంటా ఇంకో ఫస్ట్ కల్తీ నూనె డబ్బా మనకి సేమ్ ఇట్లనే పారాషూట్ అని వస్తుంది ఇట్లనే డబ్బు ఉంటుంది సేమ్ గింతే రేటు ఉంటుంది మనం ఇవి చూసా కదా కొంటాము కానీ కల్తీది ఎట్లుంటుంది ఎరికేనా ఇక ఇక్కడ మనకి నీటి బొట్టు లెక్క కనబడుతుంది ఉడులు గిది అనేది మనకు తేడా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం చేయబెట్టినాం అనుకోండి లేదా ఏలు ముద్ద ఎత్తురా కానీ మన ఫింగర్ ప్రింట్ పడితే మన ఏలు బరాబరి ఇలా ముద్రలో పడినట్టు అట్లుంటుంది కానీ కల్తీ నూనె డబ్బాకి ఎట్లుంటుంది ఎరికేనా ఇది మన ఏలిలా పడది ఈడ ఎగుడు దిగుడు ఉంటాయి అది అట్లున్నది అని అంటే మాత్రము అది ఖచ్చితమైన పారాషూట్ కాదు అది కల్తీ డబ్బాలు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ బరాబర్ ఉన్నది అనుకోవాలి తర్వాత చూడలు ఏంటి అంటే దీని కలరు ఇక ఇప్పుడు కింద నుంచి మీ దాకా చూడాలి అంటే ఈ మూత ఉంది కదా మూత డబ్బా మనకు 2 సేమ్ కలర్ ఉన్నాయి కానీ కల్తీ కొబ్బరి నూనె డబ్బాకి ఎట్లుంటుంది తెలుసా దీని మూత జర చిక్కగా కనబడుతుంది దీనికి తేడా కొడుతుంది కల్తీ నూనె డబ్బాకు అదే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత మూడోది ఏంటంటే కింద మనకి ఇట్లా గీతలు గీసి ఇక్కడ ఒక పేర్లు ఇక్కడ ఒక ముద్ర ఇక్కడ ఒక లొంట ఎత్తారు కదా ఇగో ఈ లొంట కూడా మనకి ఎట్లున్నది మంచిగా కరెక్ట్గా మార్క్ చేసినట్టున్నది కదా కల్తీ నూనె డబ్బాకి ఇది కూడా ఎగుడు దిగుడు ఉంటుంది ఇక ఈ గుర్తులు ఉన్నాయి కదా ఈ గుర్తులేమో మనకు అన్నీ ఎడమ వైపు తిరుగుతున్నట్టున్నాయి ఇట్లా ఆరో మార్క్ అనేది రైట్ సైడ్ ఉన్నాయి కదా కల్తీ నూనె డబ్బాకు ఇటు ఎడమ వైపుడు తిరుగుకుంటూ లేదంటే మధ్యలో కచ్చుకుంటూ మొత్తానికైతే ఈ సింబల్ అనేది కరెక్ట్గా ఇట్లా 3 ఒకటే తిరుగున్నాయి అని అంటే అది కరెక్ట్ అయిన కొబ్బరి నూనె డబ్బా అని అర్థం ఇక కావాలంటే ఇప్పుడు దీనికి కూడా చూపిస్తున్నా 2 డబ్బాలకు చూడాలి 3 ఉన్నాయి ఇట్లా ఆరో మార్కులు 3 కూడా కుడి సైడ్ తిరిగే ఉన్నాయి అక్కడ ఏదన్నా మధ్యలో ఒకటి ఎడమ వైపు తిరిగి తేడా కొడుతుంది అని అంటే ఆ డబ్బా అనేది కరెక్ట్ కాదు అని అర్థం ఇక అన్నిటికంటే సింపుల్ ఈజీగా గుర్తుపట్టే చెప్తాయి ఒకవేళ ఇవన్నీ మీకు కనబడతలేవు అన్ని బరాబరే ఉన్నాయి అన్నా కూడా మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇది కొబ్బరి నూనె మూతుంది కదా ఇక్కడ మనం సేఫ్టీ పిన్ లాక్ తీస్తాం కదా తీసిన తర్వాత ఇప్పుడు మూత తీస్తా అంటే పెడతా అంటే మనకి టిక్ 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 అని సౌండ్ వచ్చింది కదా కల్తీ నూనె డబ్బాకు ఈ కొబ్బరి నూనె డబ్బాకి ఇది మూత తీస్తుంటే పెడుతుంటే ఏ సప్పు లేదు అది పోలీసు వాళ్ళ దగ్గరనే కాబట్టి వాళ్ళు వేస్తుంటే నేను చూసినా కానీ నా దగ్గర లేదు కదా అందుకని నేను దీన్నే చెప్తున్నాను ఈ సప్పుడు అనేది ఆ కల్తీ కొబ్బరి నూనె డబ్బాకు రాదు మన ఒరిజినల్ దానికి వస్తుంది గివ్వి జాగ్రత్త పడాలి లేదనుకోండి ఎంటికలు మంచి ఉండు పొడుగు ఎరుగుడు సుండ్రుడు ఇది స్మూత్గా ఉండు ఏమో కానీ మొత్తం గుండె కూర్చుంటే గలీజ్గా ఉంటుంది షేర్ చేయడం ఎందుకు మర్చిపోతున్నారు మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి మీరు కూడా నలుగురికి మంచి చేసిన వాళ్ళు కాలి